ఎట్లాంటి స్వార్థం లేకుండా ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినందుకు జగదీష్ యాదవ్ గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, తరలిపోయిన హాస్టల్ ఎప్పుడు తరలిపోయింది, ఎక్కడికి పోయింది అనేటువంటి అంశాలు పక్కన పెడితే దాన్ని తిరిగి తీసుకురావడానికి మాత్రం మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా 100% శాయశక్తులని కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సంగారెడ్డి అదృష్టమో దురదృష్టమో ఇంత మంచి గ్రౌండ్ ఉంది, ఎంతో గొప్ప స్టేడియం నిర్మించుకోవాల్సింది. ఇప్పటికే అనేక మంది ఇండస్ట్రియలిస్టులు, అనేక మంది దాతలు, చుట్టుపక్కల అనేక మంది ఉన్నప్పటికీ కూడా అన్ని ఉన్న అల్లుల నోట్లో శని ఉంది అన్నట్టు సంగారెడ్డి స్టేడియం ఇట్లే కనబడడం అనేది బాధాకరం. దాదాపు 30 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. చాలా మంది నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారు. సంగారెడ్డిలో మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు తంగేళ్లు దాటుతలేవు అనేది ఇందాక జగదీష్ గారి మాటలు చూస్తే అర్థమైంది. పోయిన హాస్టల్ తీసుకురాలేదు వాళ్ళు. ముచ్చట చెప్పమంటే మాత్రం 100 కోట్లు 1000 కోట్ల ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు ఈ హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి నాయకులు. ఏమన్నా వచ్చిందా? హెడ్ క్వార్టర్ కంటే ఏం రాలేదు. స్టేడియం ఎక్కడికక్కడ ఎంత ఎంత భయంకరంగా కనబడుతుందో ఒకసారి చూడండి. బహుశా శ్రీనివాసరెడ్డి గారు ఆడినప్పుడు ఈ స్టేడియం ఇంతకంటే మంచిగా ఉండేది గ్రౌండ్. ఇవాళ రోజు రోజుకి ఇంత దిగజారిపోయింది తప్ప స్టేడియంలో ఏం వసతులు కూడా లేవు. ఎప్పుడైనా గ్రౌండ్కి వచ్చి ఉపన్యాసం ఇవ్వమంటే మాత్రం చాలా గొప్పగా ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు. ఎటు చూసినా ఎంకరేజ్మెంట్లు, పిచ్చి మొక్కలు, సర్కారు తుమ్మలు తప్ప ఈ స్టేడియంకి వచ్చింది కొత్తగా నాకు తెలిసి గత 20 ఏళ్ల నుంచి ఈ గడ్డను పాలిస్తున్న ఎవరు ఈ స్టేడియం గురించి ఏ రోజు కూడా పట్టించుకోలేదు. బట్ ఐ ప్రామిస్ యూ, ఖచ్చితంగా ఈ స్టేడియం రూపురేఖలు రఘునందన్ రావు మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మారుస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పొద్దుగాల ఈ వార్త రాగానే చాలా మంది మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మేము ఇట్లా మేము అట్లా మేము తురుంచిలమని చెప్తారు. అయ్యా, ఎవరైనా తురుంచి ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సంగారెడ్డి నుంచి ఇంతమంది గొప్ప క్రీడాకారుల్ని తయారు చేసినటువంటి ఈ గడ్డకి ఒక స్టేడియం ఎట్లుందో ఒకసారి ఆలోచించుకోండి. మీరు చెప్పేటువంటి గొప్పలు ఎట్లుంటాయి, మీరు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి, మీ ఊరు ఎట్లుంది అనేది ఒక స్టేడియం చూస్తే కనబడుతుంది. అవ్వ పువ్వ ఉడికిందా లేదా చూడాలంటే 2 మెతుకులు చూస్తే తెలుస్తుంది. సంగారెడ్డి స్టేడియం చూస్తే సంగారెడ్డి రాజకీయ నాయకులకి సంగారెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమ, సంగారెడ్డిలో ఉన్నటువంటి యువకుల మీద ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఏందనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకనే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖేలో ఇండియా దగ్గర నుంచి మొదలుకొంటే ఫిట్ ఇండియా వరకు చాలా చోట్ల స్టేడియంల నిర్మాణాన్ని కానీ ఇతరత్ర కానీ యువ క్రీడాకారులని భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడానికి తయారు చేసేందుకు ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులకి రాజకీయాలతో సంబంధాలు ఉండాలి కానీ ఆటల పోటీలతో ఏం సంబంధం అని అనుకోకుండా భావి భారతం అంతా కూడా క్రీడల వైపు మొగ్గు చూపాలి, ఫిట్ ఇండియా వైపు మొగ్గు చూపాలి. శారీరక శ్రమ లేక భారతదేశం ప్రపంచంలో దేంట్లో నెంబర్ 1 అవుతుందంటే డయాబెటీస్ లో నెంబర్ 1 అవుతుంది, భవిష్యత్తులో క్యాన్సర్ లో నెంబర్ 1 కాబోతుంది అని చెప్పుకోవడానికి బాధేస్తుంది. కాబట్టి పుట్టిన ప్రతి పిల్లాడిని ఖచ్చితంగా గ్రౌండ్ కి తీసుకొచ్చేందుకు ప్రతి పట్టణంలో కూడా స్టేడియంల నిర్మాణం జరగాలి, క్రీడాకారులకి ప్రోత్సాహం జరగాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ప్రతి ఎంపీని తమ తమ నియోజకవర్గాల పరిధిలో మట్టిలో మాణిక్యాలు, పల్లెటూరుల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈ సాంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 3 రోజులుగా గ్రౌండ్ లో బాగా కష్టపడి వారు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరడానికి ప్రతి క్రీడాకారుడు ప్రయత్నం చేయడం జరిగింది. కొంతమంది మాత్రమే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని ఉంటారు. మిగతా ద్వితీయ స్థానం, తృతీయ స్థానంలో మిత్రులు కొంతమంది మిగిలి ఉంటారు. మొదటి స్థానంలో వచ్చిన వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో, తృతీయ స్థానంలో వచ్చిన క్రీడాకారుడు కూడా వచ్చే టోర్నమెంట్ లో తాను మొదటి స్థానానికి రావడానికి అంతే ప్రయత్నం చేస్తామనేటువంటి సంకల్పంతో ఈ గ్రౌండ్ ను మీరు వీడి మళ్ళీ ఎప్పుడు టోర్నమెంట్ లో పార్టిసిపేట్ అయినా ఖచ్చితంగా విజేతగా నిలిచేందుకు మీరంతా కూడా కృషి చేయాలి. ఇదే క్రీడా స్ఫూర్తి, ప్రపంచంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ పాటించాల్సినటువంటి క్రీడా స్ఫూర్తి కూడా ఇదే. నాకంటే ముందు వేదిక మీద మాట్లాడినటువంటి పెద్దలు జగదీష్ యాదవ్ గారు అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా 1-2 ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యల్ని ప్రస్తావించారు. అన్న తప్పకుండా మీకు ఈ వేదిక ద్వారా స్పష్టమైనటువంటి హామీ ఇస్తా ఉన్నాను. మీరు చెప్పినటువంటి ఏ హాస్టల్ అయితే సంగారెడ్డి నుంచి తరలిపోయిందో ఖచ్చితంగా దాన్ని తిరిగి సంగారెడ్డికి తీసుకొచ్చి ఖచ్చితంగా అందులో క్రీడాకారులు ప్రాక్టీస్ కి హాస్టల్ మళ్ళీ సంగారెడ్డికి పునరాగమనం చేసేందుకు ఖచ్చితంగా పనిచేస్తానని ప్రయత్నిస్తానని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.